బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జూదం గోడి పందాలు బహిరంగంగా జరుగుతున్నాయి. కోళ్లకు కత్తులు కట్టి గుండాట క్యాసినో పేరుతో జనాల జేబులకు చిల్లు చేస్తూ హైకోర్టు నిషేధమున్న పందెం రాయులు భయపడడం లేదు. సాంప్రదాయ క్రీడల పేరుతో కోట్ల రూపాయల జూదం కొనసాగుతున్నా పోలీసు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల వారీగా పందెం జరిగే ప్రదేశాలను సిద్ధం చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జంతు హింస చట్టాలకు విరుద్ధంగా కోడి పందాలు జరుగుతున్నాయి. అయితే హైకోర్టు ఆదేశాలు అమలు అవుతాయా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. జూదం కోడి పందాల ఆటకు రాజకీయవేత్తలు అనుమతులు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు జూద క్రీడల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదని స్థానికులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈ రాజకీయ నాయకులు పలుకుబడి ముందు కోర్టు ఆదేశాలు కూడా వీగిపోయాయని చెప్పుకోవచ్చు. కోర్టు కొద్ది రోజుల క్రితమే కోడి పందాలు నిర్వహించకూడదు, పేకాట నిర్వహించకూడదు, వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయండి, వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసిన సొమ్మంతా సీజ్ చేయండి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కోర్టు డైరెక్షన్స్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ డైరెక్షన్స్ అన్నింటినీ బేఖాతరు చేస్తారు రాజకీయ నాయకుల అండదండలతో. కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున వెలిశాయి. దాంతో పాటు కోడి పందాలకు వేసే శిబిరాలు కూడా పెద్ద ఎత్తున వెలిశాయని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున కోడి పందాలకు సంబంధించి బిర్లను, పేకాటకు సంబంధించి గుండాటకు సంబంధించిన వేరువేరుగా బిర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి కారణంగా పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా పోలీసులు తమ విధులు తాము నిర్వర్తించలేని దుస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు పలుకుబడితే చోట నాయకులు మండలంలో 1-2 చోట్ల బిర్లు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క మండలాన్ని బట్టి ఒక్కొక్క పరిస్థితిని బట్టి అక్కడ లోకల్ గా ఉన్న నాయకులు వాళ్ళ దీన్ని బట్టి కూడా ఇదంతా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులు కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకులు దీనంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. టోటల్ గా మనం మైలవరం నియోజకవర్గంలో చూసుకుంటే 3 చోట్ల పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ చిన్న కూడా బిర్లు నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ బిర్లు నిర్వహించడం కారణంగా, ఈ జూదం ఆడటం కారణంగా పేద మధ్యస్థ తరగతి ప్రజల పైన ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. సాంప్రదాయ క్రీడల ముసుగులో జరుగుతున్న ఈ జూదాన్ని సామాన్య ప్రజలు ఏదో సరదాగా వెళ్తే జేబులు ఖాళీ పరిస్థితి అయితే ఉంటుంది. దీని తగ్గట్టు పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా రెవెన్యూ సిబ్బంది ఎన్ని బ్యానర్లు కడుతున్నప్పటికీ సామాన్య ప్రజలు పట్టించుకునే పరిస్థితి అయితే ఉండటం లేదు. ఈ 3 రోజులు గడిచిన తర్వాత మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళంతా కూడా వాళ్ళ పరిస్థితి అప్పుడు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్వం కోల్పోయిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఆ పెయిన్ ఎక్కువ తెలుస్తుంది. అప్పటి వరకు కూడా వీళ్ళు ఇలాగే రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే శిబిరాల్లోకి సామాన్యులు కూడా వెళ్ళి పేకాట్లు గుండాట్లాడే పరిస్థితి నెలకొని ఉంది. దీనందరినీ కూడా ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీసులకి వాళ్ళు కావట్లేదని కూడా చెప్పుకోవచ్చు. విజయ, అయితే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడుతుంది. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు సుబ్బు? ముఖ్యంగా పోలీసు శాఖ పలు ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ కోడి పందాలు నిర్వహణ జరగకుండా ఉండే దానికోసం గతంలో కోడి పందాల్లో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ పిలిచి బైండ్ ఓవర్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా అది కాకుండా కోడి కత్తులు కట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి బైండ్ ఓవర్లు పెట్టి వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్లు పెట్టి మండల ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్, డివిజనల్ మజిస్ట్రేట్ ఎదురు నుంచోబెట్టి వాళ్ళు బైండ్ ఓవర్లు నిర్వహించారు. అంతేకాకుండా గతంలో ప్యాకెట్లో దొరికిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బైండ్ ఓవర్లు చేశారు. మీరు మరొకసారి కనపడితే కనుక మీ మీద సీట్లు తీస్తామని చెప్పేసి కూడా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఒక పండగ వాతావరణంలో ఒక వైబ్ ఏర్పడి ఈ కేసులన్నిటికీ కూడా సరిగ్గా పరిస్థితి అయితే కనబడట్లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ లోకల్ గా ఉన్న కూటమి
అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల సాయంతో అక్కడ బిల్లు ఏర్పాటు చేసుకునేందుకు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుని అటు నుంచి పోలీసుల ద్వారా పర్మిషన్ ఇండైరెక్ట్ గా పోలీసులు డైరెక్ట్ గా పర్మిషన్ అవ్వకపోయినా ఇండైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇలా పర్మిషన్ తెచ్చుకుని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున బహిరంగంగానే రోడ్డు పక్కన బహిరంగంగానే పెద్ద పెద్ద గుడారాలు, పెద్ద పెద్ద విద్యుత్ దీపాలతో అలంకరించిన గుడారాలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున రేపటి నుంచి 3 రోజుల పాటు సామాన్య ప్రజలను దోచుకుంటే లక్ష్యంగా ఈ రాజకీయ నాయకులందరూ కూడా పెద్ద పెద్ద గుడారాలు ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా తెలియని సామాన్య ప్రజలు ఏంటంటే జూదం పండగ పూట ఎంతో కొంత జూదం ఆడడం వస్తే ఎంతో కొంత వస్తాయని చెప్పి ఆశతో వెళ్తున్నారు. అక్కడ జూదం అనేది మొత్తం కూడా అక్కడ నిర్వాహకుల కంట్రోల్, కోళ్ళు ఏ కోరు గెలవాలనేది కూడా నిర్వాహకులు డిసైడ్ చేయొచ్చు. ఈ ప్యాకెట్ లో తోట ముక్క ఉంటుంది, లోన బయట అంటారు దాన్ని కొన్ని ప్రాంతాల్లో. ఎవరికి ముక్క పడాల్లో కూడా నిర్వాహకుడు డిసైడ్ చేస్తారు. ఇక్కడంతా కూడా టెక్నికల్ గా ఈ ప్యాకెట్ మీద కొంచెం గ్రూప్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి వేల ఈ 3 రోజులు వేల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చి వాళ్ళందరితో కూడా ఆడిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేతిరిగిన ఆటగాళ్ళు కాబట్టి గేమ్ ని ఒక ముక్క తేడాతో గేమ్ అంతా కూడా మ్యాజిక్ ప్లేస్ మార్చేస్తారు. ఈ రకంగా పేదలంతా కూడా దోపిడీకి గురవుతారు. ఇక్కడ గేమ్ అయితే జరగదు, మొత్తం అంతా మసిపూసి మారడికాయ చేసి నిర్వాహకులు స్వలాభం కోసం కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కోళ్లు గెలవాలన్నా, గుండాట్లో బాల్ పడాలన్నా, ప్యాకెట్లో ముక్క పడాలన్నా ఏదైనా టెక్నికల్ ఎక్స్పర్ట్ల చేతిలోనే ఉంటుంది. కాబట్టి చాలా కాలం నుంచి ఆ క్రీడ మీద రాణిస్తా దాన్నే వృత్తిగా పెట్టుకున్న కొంతమంది వేల రూపాయలు, లక్షల రూపాయల్లో వాళ్ళకి షేర్లు ఇచ్చి ఆ ఆటలో భాగస్వామి ఇచ్చి వాళ్ళని తెచ్చుకుని మామూలుగా సామాన్య ప్రజలు జేబులో అయితే చిల్లు కొడతా ఉన్న పరిస్థితి నెలకొంటుంది. ఇది ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా జరిగేది, ఇతర రాష్ట్రాల్లో జరిగినా కానీ సేమ్ నిర్వాహకుడు ఒక ఆర్గనైజింగ్ గా జరిగే ఏ కమిటెడ్ గేమ్ అయినా సరే ఆర్గనైజ్డ్ గా జరిగేది ఎక్కడైనా కానీ కంపల్సరీగా ఫ్రాడ్ ఉంటుందని చెప్పుకోవాలి విద్య. ఇదంతా సామాన్య ప్రజలు వాటికి వెళ్ళి తమ చేబులు చిల్లు పెట్టుకుని ఉన్నదంతా పోగొట్టుకునే పరిస్థితి నెలకొంటుంది విద్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.